సో ఇది వెంకటేష్ భయ్య ఏంది మరి దీనికి సంబంధించి ఏం చెప్తారు మరి? ఇప్పుడు ఒక పక్క ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వమని చెప్తే మిమ్మల్ని దూషిస్తా ఉంది, ఎంట్రీ తాగిస్తామండి, బాయిలో దూకిస్తామని మాట్లాడతారు. ఒక నిజంగా ఇదే 7,000 నోటిఫికేషన్ వస్తే ఏం చేయబోతున్నారు అన్న? వాస్తవానికి కాగ్ రిపోర్ట్ ప్రకారం 34,000 పోలీసు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి కాగ్ రిపోర్ట్ చెప్పింది. గతం లోపల ఉన్నటువంటి డీజీపీ శ్రీధర్ రెడ్డి గారు కానీ తర్వాత వచ్చినటువంటి సివి ఆనంద్ గారు కానీ 19,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఖచ్చితంగా నిరుద్యోగులతోటి భర్తీ చేస్తామని చెప్పిండు. అవతల చూడండి, ఏపీలో 2వ దశ జాబ్ క్యాలెండర్కి సంబంధించి చర్చలు ప్రారంభిస్తూ ఉన్నారు. మన దగ్గరనేమో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏది బాయిలో పడి చావండి, ఇంటర్వ్యూ పోసుకొని చావండి అని చెప్తున్నాడు. ముఖ్యంగా ఈ విషయం పైన రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల పైన కోర్టులు ఇమీడియట్ గా స్పందించి ఆయన మీద సుమోటోగా కేసు స్వీకరించి ఇమీడియట్ గా ఆయన కేసు వేసి జైల్లో ఏర్చుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 3 సంవత్సరాలకు దగ్గరకు వస్తుంది, ఒక జాబ్ క్యాలెండర్ లేదు, నిరుద్యోగ భృతి లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు, గతం లోపల పేపర్ లీకేజ్ పై చేసినటువంటి సిట్ రిపోర్ట్ లేదు, ఖాళీలపై చేసినటువంటి శాంతకుమార్ రిపోర్ట్ లేదు, సిలబస్ పైన చేసిన బాలకృష్ణారెడ్డి కమిటీ రిపోర్ట్ లేదు, డిగ్రీ అర్హతతో కూడిన ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా లేదు. బుర్రా వెంకటేశం సార్ గారు జూన్ 2న ఖచ్చితంగా భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉంటే ఆయన మహానుభావుడు ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా 2 నెలలకోసారి 3 నెలలకోసారి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఆయన చెప్పిండు. మేము నిజంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఎన్నో 1000 కళ్ళతో ఎదురు చూసినా ఉన్నాం. వాళ్ళు ఏం విడుదల చేసిర్రు? పొల్యూషన్ కంట్రోల్ వల్ల 20 పోస్టులు అంట. నిన్న కాక మొన్న 7 పోస్టులతో ఇక్కడ రిలీజ్ చేశారా? 7 పోస్టులతో రిలీజ్ చేసి 1000 రూపాయలు అప్లికేషన్ పెట్టారు. నిరుద్యోగులతో వ్యాపారాలు చేస్తారు. మళ్ళీ ఏమనంటే ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, దీని మీద ఆరోపణలు చేసినంటే ఖచ్చితంగా మీ మీద కేసులు పెడతామని చెప్పి స్వయంగా ఆయన బుర్రా వెంకటేశం గారు చెప్తా ఉన్నారు. మరి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ అయితే పేపర్ లీకేజ్లు ఎందుకని, ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీసే కదా దాంట్లో లీగులు దొరికినటువంటి వ్యక్తులు. ఈ రోజు వాళ్ళు దర్జాగా బయట తిరిగినటువంటి పరిస్థితి ఉన్నాయి. మరి ఏ విధంగా నిరుద్యోగులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు? 3 సంవత్సరాలకు దగ్గరకు వస్తూ ఉంది, జనరల్ డిగ్రీతో ఉన్నటువంటి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వెళ్ళారు. అసలు ఎంత అంటే వినతి పత్రాలు ఇచ్చి తీసుకునే పరిస్థితి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో లేరు. అదే ఆ రోజు బలమూరు వెంకట గారు కానీ ఇంకా ప్రతిపక్షాల మీద ఛాలెంజ్ చేస్తా ఉన్నాడు. ఆయన ఏమనంటే దమ్ముంటే అసెంబ్లీకి రా రేవంత్ కేసీఆర్, దమ్ముంటే అసెంబ్లీకి రా అన్నాడు. బలమూరు వెంకట గారు నిజంగా నీకు దమ్ము ఉంటే ఒకసారి చిక్కడపల్లి దగ్గరికి రా, అశోక్ నగర్ దగ్గరికి రా. ఇక్కడ చూడండి, ఒక కుల సంఘాలు లేరు, ఒక రాజకీయ నాయకులు లేరు, ఓన్లీ నిరుద్యోగులు మాత్రం తరలిచ్చారు. వాళ్ళు ఏమనంటే నిరుద్యోగులు కోవట్లు బీఆర్ఎస్ పార్టీ చేయించింది, బీజేపీ పార్టీ చేయించింది. మొత్తం అసలు వాళ్ళు ఇప్పటికి ఇంకెన్ని రోజులని వాళ్ళు చేస్తారు. కాబట్టి మేము ఏమంటున్నామంటే ఇక నుంచి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ధర్నా. ఇక ధర్నాలు చేయము, సభలు పెట్టాం, సమావేశాలు పెట్టాం, ముట్టోలు చేయము. ఖచ్చితంగా 1,00,000 మందితో సెక్రటేరియట్ నన్ను ముట్టోడిస్తాం. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక్క నాయకుడిని కూడా తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ కూడా తిరగనియమని చెప్పి దాదాపు 2 నెలల నుండి చాలా పోరాటాలు చేస్తా ఉన్నారు, ధర్నాలు చేస్తా ఉన్నారు, ర్యాలీలు చేస్తా ఉన్నారు. అయినా ప్రభుత్వం దిగి రావట్లేదు. రాబోయే రోజులలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ ప్రభావం ఉంటుందా దాని మీద? 100% ప్రభావం ఉంటుందండి. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాబట్టి నిరుద్యోగులు ఇప్పుడు చాలా పార్టీలు కూడా నిరుద్యోగుల దగ్గరికి రావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి ఇప్పటికే గతం లోపల మేము టీఆర్ఎస్ దగ్గర మోసపోయినాం, కాంగ్రెస్ దగ్గర అంతకు డబుల్ మోసపోయినాం. కాబట్టి మేము నిరుద్యోగులందరం కూడా మా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం వస్తే వాళ్ళని తరిమే పరిస్థితులు కూడా వచ్చాయి. ఎందుకంటే ఇక అడగాల్సిన పరిస్థితి కూడా చేదాటిపోయింది. వయోపరిమితి పెంచండి అని చెప్పి రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏందన్న? నిరుద్యోగులకు అధికారంలోకి వచ్చినటువంటి మహానుభావులు ఈ రోజు నిరుద్యోగులను కనీసం వాళ్ళని కలిసి వాళ్ళ గురించి మాట్లాడే పరిస్థితి కూడా నెల రోజుల నుంచి దిల్చుకున్నారు కానీ అశోక్ నగర్ కానీ ధర్నాలు చేస్తుంటే ఒక్కరైనా స్పందిస్తురా? ఎంతసేపు ప్రతిపక్షం మీద ఆరోపణలే. 3 సంవత్సరాల నుంచి ఇంకా ప్రతిపక్షం మీద ఇంకెన్ని రోజులు ప్రతిపక్షం. కాబట్టి ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల వీళ్ళు ప్రచారం విషయం పక్కకు పెడితే రోడ్ల మీదకి కూడా వచ్చే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా రానియమని చెప్పి కూడా గతంలో మీ మద్దతు కోరిన నాయకులు ఎవరైతే ఉన్నారో చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిళ్ళు, దిల్సుఖ్ నగర్కి వచ్చిళ్ళు, ఎంత వచ్చిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి పదవులు వచ్చి హ్యాపీగా ఉన్నారు. మరి ఎందుకు మీ పట్ల మాట్లాడతలేరు కావచ్చు, మీకు మద్దతుగా మాట్లాడతలేరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకు పదవుల కోసం వచ్చిర్రు అని చెప్పి స్పష్టంగా అర్థమైపోయింది. పదవుల కోసం పదవులు వచ్చినాయి, పదవులు మూసుకుపోయినాయి. ఇప్పుడు చూడండి, కోదండరాం సార్, సరే బలమూరు వీళ్ళందరినీ పాకి పెడితే కోదండరాం సార్ అయితే మాకు ఎంతో గౌరవం ఉండే కదా. ఆయన చిక్కడపల్లి వారానికి 7 రోజులు 7 రోజుల వరకు ఆయన వచ్చిండు కదా. ఇప్పుడు దగ్గరకు వస్తుందంటే వినతి పత్రాలు ఇస్తున్నట్టే నన్ను కలిసే పరిస్థితి లేదురా ఆయన అని చెప్పి ఆయన చెప్తున్నాడు. మరి అదే విషయం నేను నిరుద్యోగుల దగ్గరకు వస్తాను, లైబ్రరీ దగ్గరికి, నువ్వు గతంలో ఎవరి దగ్గరికి అయితే నిరుద్యోగుల దగ్గరకు వచ్చినావో వాళ్ళకి వచ్చి ఒక మాట చెప్తే మాకు నమ్మకం ఏర్పడుతుంది కదా. వీళ్ళందరూ ఇన్ని రోజులు నిరుద్యోగులను అడ్డం పెట్టుకున్నది
కేవలం అంటే మేము తెలంగాణకు సంబంధించిన పోరాటం చేసిన వాళ్ళం, ఖచ్చితంగా 2 లక్షల ఉద్యోగాల కోసం మేము అండగా ఉంటాం అన్నోళ్ళు ఓన్లీ పదవుల కోసమే అని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులకు అర్థమైంది. కాబట్టి వాళ్ళు నిరుద్యోగ యువతకి ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ ఈ సభా వేదికగా ఏం చెప్పదలుచుకున్నారు? నిరుద్యోగ యువతలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ప్రతిపక్షాల దగ్గరకు పోవడం కాదు, దయచేసి మనం అందరం కూడా ఒకటే సభ. నెక్స్ట్ జరిగేది ఏంటంటే మనం 1,00,000 మందితో రోడ్డు మీదకి రావాలి. వీరు ఆ పార్టీ ఈ పార్టీ, ఇప్పుడు ఈ పార్టీ మోసం చేసిందని ఇంకో పార్టీ మోసం చేసిందని ఇంకో పార్టీతో కాదు, మనం అందరం ఐక్యమత్యం డెఫినెట్గా ఖచ్చితంగా 1,00,000 మందితోటి సెక్రటేరియట్ అయినా వాళ్ళ ఇంటిని ముట్టడితాం. రాబోయే రోజుల్లో నిరుద్యోగుల దగ్గరికి పార్టీ లీడర్లు వచ్చి మనకు బాండ్ పేపర్ మీద రాసిస్తేనే ఆ పార్టీలు నమ్మే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు అందరూ కూడా రోడ్ల మీదకి రావాలని చెప్పి నిరుద్యోగులు కోరుకుంటున్నారు.